ఇప్పుడు అమ్మాయి శుక్రవారం మీకు కనిపించిందా? కనిపించింది. మరి మీరు శనివారం కనిపించలే అని కింద ఉండటం వీళ్ళు పైన కదా ఫస్ట్ ఫ్లోర్ మాడితే లేదు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అని చెప్పింది ఆమె. ఆయనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండి అని చెప్పింది ఆమె. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఏమన్నా మీకు సౌండ్స్ రావడము? ఏం సౌండ్స్ రాలేదు, కింద ఉన్న వాళ్ళకి రాలేదు, మేము ఇక్కడ ఉంటాం మాకేమొస్తుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయమ్మా? మీకు ఏమన్నా టీవీలు చూస్తుంటారు కదా రోజు, ఏమనిపిస్తుంటది? ఆ మధ్య కూడా ఇంకో దగ్గర ఒకటి ఇట్లనే నరికేసి ప్యాక్ చేసి పడేసి ఏంటంటే పోలీసు వాళ్ళు గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తలేరు, భయం అనేది ఉంటలేదు వాళ్ళకి. అయిన తెలియ 10 ఏళ్ళు జైలు ఉంటాం మళ్ళీ వచ్చేస్తాం అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. ఎట్లా మారుతుంది ఇది సమాజం? ఎట్లా మారాలి? మీకు అది చెప్పే అంత గొప్ప అని మేము కాదులేండి. గొడవలు అందరికీ వస్తుంటాయి కదా, సమస్యలు కానీ చావే పరిష్కారం కాదు. కానీ నీకు నచ్చలేదు నువ్వు పంపించేసేయాలి. అమ్మాయి చదువుకుంది ఎక్కడ జాబ్ చేసుకుంటుండే, చంపాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు, ఆమె వెళ్ళిపోయింది, నువ్వు జైల్లోనే ఉన్నావు, నువ్వేం బాగుపడలే కదా. మళ్ళా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చేవాళ్ళ? లేదు, ఎవరు రాకపోతుండే. లవ్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళిద్దరు పారిపోయొచ్చారు కాబట్టి ఎవరు రాకపోతుండే, వాళ్ళ రాకపోతుండే, వీళ్ళ తరఫున కూడా రాకపోతుండే. మీకు చెప్పారా ఇట్లా మేము పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాము ఇవన్నీ? నాకు చెప్పలేదు. అదే వాళ్ళ ఇంట్లో ఆమె పైన ఉంటుంది కదా, కింద రెంట్ ఉండటానికి చెప్పిందంట. మనం అంతా ఏదో హాయ్ అంటే హాయ్ బాయ్ బై బట్ అయిపోయింది. చూసారా పైకి వెళ్ళి తర్వాత ఇన్సిడెంట్ వెళ్ళి పైన లాక్ వేసారు. లాక్ వేసారు, చూసే ప్రయత్నం చేయలే? లేదు, లాక్ వేసినాక మనం ఎట్లా వెళ్తామండి, పోలీసులు అంతా